అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను. న్యూ ఇయర్ స్పెషల్. బిస్కెట్స్ని క్రీమ్ని ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకొని బిస్కెట్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు తీసుకొని కొంచెం వేసుకుందాం. ఇండియాకి అప్పుడే బాంబులు పేలిపోతున్నాయి బయట ఎవరో. ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకుందాం. మిక్సర్తో కానీ స్పూన్తో కానీ బ్లెండర్తో కానీ మిక్స్ చేసుకోండి. పాలు వేసుకొని కలుపుకొని చూపిస్తాం. చూసారా, ఇలాగా 1 కప్పు పాలు వేసుకొని ఇలా వచ్చినట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందంటే. చూడండి, ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూసుకుంటే మన కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ఆల్రెడీ బ్యాటర్ ఇందులో వేయడానికి ఆయిల్ వేసి గోధుమ పిండితో ఇలా కోట్ చేసుకున్నాను. ఇలాగా కోట్ చేసుకోండి. లేకపోతే మీరు బటర్ పేపర్ వేయడం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. ఓరియో బిస్కెట్ కేక్ చాలా సింపుల్, చాలా ఈజీ, సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ సంవత్సరం న్యూ ఇయర్కి. ఇలా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుందాం. ఇలా మొత్తం బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న దీని మీద కేక్ బ్యాటర్ని పెట్టేద్దాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కానీ ఒక 30 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఓరియో కేక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. షుగర్ సిరప్ వాటర్. దీన్ని ఎలా చేశానంటే 2 స్పూన్స్ షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ కరిగించిన వరకు మనం కరిగించుకోవాలి. తర్వాత ఇలా షుగర్ వాటర్ అనేది తయారవుతుంది. ఇది కేక్లో అప్లై చేయడానికి కూల్ కేక్ లాగా పనిచేస్తుంది. కట్ చేసుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని కొంచెం వేద్దాం. కొంచెం పైన డెకరేషన్ కానీ ఉంచుతాము. దీనిలో మనం పాలు వేసుకొని కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకుందాం. కప్పు పాలు వేసుకున్నాం కదా, ఇందులోకి మనం ఇప్పుడు 2 టీ స్పూన్ల షుగర్ని వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. మీద పెట్టుకొని ఈ చాక్లెట్ మొత్తం పాలల్లో కలిసిపోయి కరిగించుకొని క్రీమ్ లాగా చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ చేసుకుందాం. మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, అడుగంటే అసలు. లేకపోతే క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన వరకు ఇలాగా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల్లో క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇంట్లోనే క్రీము కేక్ ఓరియో బిస్కెట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మన క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కొంచెం తిక్కుగా సిమ్లోనే కలుపుతూ ఉండండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందాం. కేక్ అనేది బేక్ అయింది, మీరే చూస్తున్నారా. ఓరియో కేక్ రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత మనం రిమూవ్ చేసుకుందాం. ఇలాగా బయటకు తీసుకున్న తర్వాత మనం ఇందులోకి షుగర్ సిరప్ వేసుకుందాం. షుగర్ సిరప్ని అప్లై చేద్దాం. ఇలా కేక్ మొత్తం షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి కేక్ అనేది కూల్గా ఉంటుంది. ఇలా కేక్ మొత్తం షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాం. దీనిపైకి మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని వేసుకుందాం. చూసారండి, ఇలాగా క్రీమ్ మొత్తం కేక్ మొత్తం అప్లై చేసుకుందాం. దీనిపైన మనం ఓరియో బిస్కెట్ క్రీమ్ ఉంది కదా, దీనిపైన డెకరేషన్ చేసుకుందాం. అంతేనండి, ఓరియో బిస్కెట్ కేక్ రెడీ. చూసారా ఎంత బాగుందో. యమ్మీ టేస్టీ సింపుల్ అండ్ టేస్టీ ఓరియో కేక్ రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ కేక్. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 10 మినిట్స్. కూల్గా ఉంటుంది. కట్ చేసినప్పుడు తీసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.